వెలుగునిచ్చే కొవ్వొత్తిలా నీకై బ్రతికెదను, గూటికి చేరే పక్షిలా నీ దాగు చేరెదను.
ఈ సెల్ ఫోన్ల విషయాలు చూస్తున్నాం. ప్రపంచానికి మనం ప్రాధాన్యతనిచ్చి మన సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నాం. ఎవరు దేవునికి భయపడట్లా, తల్లిదండ్రులకు భయపడట్లా, పెద్దలకు భయపడట్లా, గురువులకు భయపడట్లా, దేవుని వాక్కును హృదయపూర్వకంగా ధ్యానం చేయట్లా. కానీ దేవుడి రోజు నీతో నాతో మాట్లాడతాడు. బిడ్డ, నీకు ఈ కాలం, ఈ అనుగ్రహ కాలం, ఈ తపస్కారాన్ని ఎందుకు ఇచ్చామంటే నువ్వు దైవ జ్ఞానం పొందుకోవడం కోసం, దైవ కృపలో నువ్వు జీవించడం కోసం నేను మహాభాగ్యాన్ని ఇచ్చానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనందరికి కూడా వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో మరి ఎంతమంది నిజంగా దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు చెప్పండి అందరూ. మనకు భయభక్తులు లేవు. ఇప్పుడు ఏం అలవాటు చేసుకోవాలి మనం? దేవుని బిడ్డకి ఏం అలవాటు చేసుకోవాలమ్మా? నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో. నీ జీవితం బాగుపడతావు. నీ జీవితంలో అన్ని విషయాలు కూడా దేవుడు మేలు చేస్తా ఉన్నాడు. తర్వాత వాక్యం గురించి చదవమా. విజ్ఞానం ఎలా దైవాజ్ఞలను పాటించుటయే. ఆ విజ్ఞానం అంటే ఏమిటంటమ్మా? విజ్ఞానం అంటే ఏమిటి? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం. ఎంతమంది పాటిస్తున్నారు ఈ రోజుల్లో ప్రపంచంలో దేవుని ఆజ్ఞలు? మనకు తెలుసా? అసలు దేవుని ఆజ్ఞలు తెలుసా? 10 ఆజ్ఞలు ఎన్ని అమ్మా? అనుమానం చెప్తున్నారు కొంతమంది. ఎన్ని? 10 ఆజ్ఞలు ఎన్ని? 10. 4వ ఆజ్ఞ ఏమిటి? తల్లిదండ్రులను గౌరవించుగాక. ఎంతమంది బిడ్డలు ఈ రోజుల్లో తల్లిదండ్రులని గౌరవిస్తున్నారు? ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమిస్తున్నారు? ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు చెప్పే మాట వింటారా? ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు? చాలా మంది బిడ్డలు ఈ రోజు దైవ భయం లేదు, దైవ సన్నిధిని ప్రేమించట్లా, తల్లిదండ్రుల మాట వినట్లా. 10వ తరగతి వస్తే పిల్లలు, ఆడపిల్లలు తొలగం పడుతున్నారంటే కొన్ని చోట్ల ఒక తల్లికి ఫోన్ చేసి చెప్తుంది, అయ్యా మా కోసం, మా పిల్లల కోసం ప్రార్థించండి. అమ్మ ఏమైందంటే, ఏమీ కాలేదయ్యా, నన్నే కొడుతుంది. ఎందుకు కొడుతుందమ్మా? నువ్వు చిన్నప్పుడు భయం చెప్పలా. చిన్నప్పుడు ఆ బిడ్డ నువ్వు దైవ సన్నిధికి భక్తితో తీసుకుని వెళ్ళ, భక్తిలోనే ఉంచలా. ఆ బిడ్డకి దేవుని యొక్క వాక్యం చదివే మార్గాన్ని చూపించలా. ఆ పిల్ల ఏం నేర్చుకుంది? మనం సీరియల్స్ చూస్తాం ఈ రోజుల్లో. చాలా మంది చూస్తున్నారమ్మా. ఏ సీరియల్స్ అయ్యే పేరు నాకు కూడా తెలియదు, కానీ ఆ సీరియల్స్ వచ్చాయంటే మనం ఎంత పని ఉన్నా సరే, ఇంట్లో అన్నం మాడిపోతున్నా సరే ఏం చేస్తాము? ఏమ్మా, ఇంట్లో అన్నం ఒక పక్క మాడిపోతున్నా సరే ఇది సీరియల్ వదిలిపెడతాడా? ఈరోజు ఎట్లా వచ్చారు? సీరియల్ చూసుకుని వచ్చారు మీరందరూ.
ఫాదర్ గారు నాకు ఫోన్ చేసి రాత్రి బాగా లేట్ అయింది ఫాదర్ గారు, నేను కూడా తొందరగానే ముగిద్దాం అనుకున్నా, ఎందుకంటే మీరు పనికి వెళ్ళి వస్తారు, ఆలస్యం అయిపోయింది, ఈ సమయంలో మీరు వాక్యం వింటారు ఇంట్లో నేను చెప్పినా సరే అనుకుంటే నేను ఆలోచన చేసుకున్నాను తొందరగా ముగించేద్దామని. వీళ్ళు అలసిపోయి ఉంటారు. కానీ మీరు అందరూ సీరియల్స్ చూసి వస్తున్నారా? ఎంతమంది చూసి వస్తున్నారు? కొంతమంది ఉంటాం. ఎందుకంటే మన చెయ్యి గొప్పని అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? టీవీ స్విచ్ నొక్కడానికి. పర్లేదులే, ఒక అర్ధగంట పాటలు పాడుకుంటారులే. ఈ అర్ధగంట లోపల ఏమైపోయిందమ్మా? ఏమిటి ఆ సీరియల్లో మనం చూసేది? అత్త కోడలు ఎట్ట చంపాలి, కోడ అత్తని ఎట్ట చంపాలి, లేకపోతే ఈ కుట్రలు కుతంత్రాలు అందరూ ఏమి ఉండవు. అంత ఇల్లంతా సుందరంగా ఉంటుంది. వీళ్ళందరూ మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఈ మేకప్ వేసుకుని ఒక్కోళ్ళు ఎలా చూస్తారమ్మా? ఎలా చూస్తారు? ఎవరిని చంపుదాం, ఎవరిని పొడుద్దామని ఈర్ష్తో చూస్తుంటారు. ముఖం అయితే మేకప్ వేసుకున్నారు కానీ ముఖంలో వెలుగు లేదు, ముఖంలో సంతోషం లేదు. మనం ఏం చూసి వస్తున్నాం? ఆ సంతోషం లేని మొక్కలు చూసి వస్తుంటున్నాం. ఆ సంతోషం లేనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేసుకుంటా మరి నెక్స్ట్ మరలా వాళ్ళు సస్పెన్షన్ లో పెడుతూ ఉంటారు సీరియల్స్ అని. ఏం చేస్తారు? మరలా రేపు ఏం జరిగిందో ఉత్సాహం మనకి. ఏం ఉత్సాహమా? రేపు ఏం జరిగిందో దాన్ని చూడాలన్నటువంటి ఉత్సాహం ఉంటుంది మనకి. అవునా? ఎంతమందిలో ఉంటుందమ్మా? దైవ జ్ఞానం ఎక్కడ మనకు దొరకదు. దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? దేవునికి భయపడటం దైవ జ్ఞానం. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకుని ఆజ్ఞానుసారం జీవించడం ద్వారా నువ్వు దైవ జ్ఞానాన్ని పొందుకుంటావు. కాబట్టి దైవ జ్ఞానం పొందుకోవాలంటే అది దైవ సన్నిధిలో దేవుని వాక్కులకు భయపడి నరునికి మాత్రమే అది దొరుకుతుంది. చివరి మాట కూడా చదవమ్మా. ఆ ప్రభు యొక్క సర్వాధిపత్యమును మనం గుర్తించలే. అంటే మన బ్రతుకు ఎటువంటిదమ్మా? మన బ్రతుకు ఎంత బ్రతుకు? చాలా చిన్న జీవితం మనిషికి. ఈ చిన్న బ్రతుకులో మనిషి ఏదేదో ఊహించుకొని మనం ఏదో ఎక్కడే స్థిరంగా ఉండిపోయేటట్లు మనుషులు రకరకాలుగా ఏదో 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 చేయాలనుకుంటాం. ఏమీ చేయలేదు. మన బ్రతుకు ఎటువంటిదంటమ్మా? పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదవండి. మానవులందరూ ఎటువంటి వాళ్ళంటమ్మా? గడ్డి మొక్క లాంటి వాడు. వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పువ్వులు రాలిపో, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ శాశ్వతంగా నిలిచినది. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకసారి చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. మానవ బ్రతికి ఎటువంటిదంటమ్మా? మానవ బ్రతికి ఎటువంటిది? ఈ రోజు ఉంటే మనం రేపు ఉంటాము ఉంటే ఎవరికి గ్యారంటీ లేదు. ప్రపంచంలో ఎవరి జీవితానికి గ్యారంటీ లేదు. ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు ప్రపంచంలో. కానీ మన బ్రతికి గ్యారంటీ ఏమన్నదా? మన బ్రతికి సంరక్షణ ఏమన్నదా? దేవుడే మనకి సంరక్షణ. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, బిడ్డ నీ జీవితం చాలా చిన్న జీవితం, గడ్డి పువ్వు లాంటిది. ఈ గడ్డి పువ్వు లాంటి బ్రతుకు ఎప్పుడు వాడిపోతూ ఉన్నదో, ఎప్పుడు ఎండిపోతూ ఉన్నదో, ఎప్పుడు రాలిపోతూ ఉన్నదో ఎవరికి తెలియదు. ఈ రాలిపోయే బ్రతుకు కోసం నువ్వెందుకు తప్పించడం? శాశ్వతమైనటువంటిది ఏమిటమ్మా? శాశ్వతమైనటువంటిది ఏమిటి? దేవుని వాక్కు. ఆయన మహాకృప స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. దానిని పొందుకోవటం కోసం, దానికోసం మనం వెతకాలి. జీవితంలో నేను ఇందాక చెప్పాను, పదార్థాల కోసం వెతకడం కాదు, జీవిత పరమార్థం కోసం వెతకాలి. జీవిత పరమార్థం మనిషికి దైవ సన్నిధిలో దేవుని వాక్కు ద్వారా ఆయన అందిస్తున్నారు. లోకంలో విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ జీవిత పరమార్థాన్ని మనిషి దేవుని వాక్కులకు భయపడే నరుడికి మాత్రమే అర్థమైంది. దేవుని ఆజ్ఞలను పాటించే నరుడికి మాత్రమే అర్థమైంది. మన బ్రతుకు చాలా చిన్నది, అల్పమైనటువంటిది, స్వల్పమైనటువంటిది అన్నటువంటి మనిషికి మాత్రమే జీవిత పరమార్థం అర్థమవుతూ ఉంటుంది. నీకు ఉంటే చాలునయ్యా, నా బతుకంత ధన్యమయ్యా. నీకు ఉంటే చాలునయ్యా, నా బతుకంత ధన్యమయ్యా. నాల సత్వము నే గుర్తించిన అర్ధించే మార్గము. నీకు ఉంటే చాలునయ్యా, నా బతుకంత ధన్యమయ్యా. నాల
అల్పత్వాన్ని అలసత్వాన్ని గ్రహించి, అయ్యా నా బ్రతుకు చాలా చిన్నది, గడ్డి పువ్వు లాంటిది, అది ఎప్పుడు ఎలా గతించిపోతామో తెలియదు ప్రభువా. ఈ బ్రతికిన రోజే మహాభాగ్యం. ఈ బ్రతికిన రోజే నా బ్రతుకు మార్చుకోవాలి ప్రభువా. ఈ బ్రతికిన రోజే నీ వాక్కు ద్వారా నేను బలపడాలి. నీ వాక్కు శాశ్వతమైనటువంటిది, నాకు శక్తినిచ్చేది, బలాన్నిచ్చేది ప్రభువా. నేను మోక్ష భాగ్యాన్ని పొందుకోవటానికి నాకు మార్గాన్ని చూపించేది తండ్రి. ఆ వాక్కు ద్వారా నేను జ్ఞాన మార్గాన్ని పొందుకోవటానికి నాకు నేర్పించమని మనం ప్రార్థన చేయాలి. బ్రతుకు చాలా చాలా చిన్నది మన బ్రతుకు. ఈ బ్రతుకులో మనం ఎలా జీవించాలి? ఎవరు మోక్షం పొందుకుంటారు? ఎవరు దైవరాజ్యం పొందుకుంటారు? ఈ చిన్న జీవితంలో ఎవరు బ్రతుకు ధన్యమైతే ఉన్నదమ్మా? ఒకసారి మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించి ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రిని ఆయన చిత్తానుసారముగా జీవించువాడే పరలోక రాజ్యమును పొందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరూ దేనికోసం ఈ ప్రార్థనలు చేసేది? మన అంతిమ లక్ష్యం ఏంటి? మానవ జీవిత అంతిమ లక్ష్యం ఏంటి? ఏం పొందుకోవటానికమ్మా? పరలోక భాగ్యం పొందుకోవటానికి. అది ఎవరికి దొరుకుతా ఉన్నదంట? లోకంలో అందరికీ దొరకట్లా, క్రైస్తవులకి అందరికీ దొరకట్లా. ఎవరికి దొరుకుతా ఉన్నదమ్మా? ఎవరైతే దేవుని చిత్తం ప్రకారం జీవిస్తా ఉన్నారో వారు మాత్రమే మోక్ష భాగ్యాన్ని పొందుకుంటా ఉన్నారు. దేవుని చిత్తం ప్రకారం జీవించే మనిషే. కానీ లోకంలో మనుషులందరూ కూడా ఎవరి చిత్తం ప్రకారం వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి ఆలోచన ప్రకారమే వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి పోకడలో వాళ్ళు పోతా ఉన్నారు, ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు తప్ప దేవుని ఆలోచన ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం. అయ్యా మనం ఈరోజు సువిశేషం చదువుకున్నాం. ప్రభు మనం ఎలా ప్రార్థన చేయాలో, ప్రభుతో మనం ఎలా గడపాలో ప్రభు పరలోక ప్రార్థన నేర్పించడం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాం. శిష్యులు అడిగారయ్యా, మేము నీతో తిరుగుతూ ఉన్నాం, నువ్వు చేసే అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నా, నువ్వు చెప్పే మాటలు మేము మహత్తరమైనటువంటి అద్భుత ప్రసంగాలు మేము వింటా ఉన్నాం, కానీ మాకు ప్రార్థన చేయలేదు, తెలియట్లేదు. ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదు ప్రభు, మాకు ప్రార్థన చేయడం నేర్పించమని అడుగుతూ ఉన్నాం. ఏం చెప్తామన్నా ప్రభు? అన్యుల వల్ల మీరు వ్యర్థ పదములతో ప్రార్థింపవలదు. ఏదో గడగడ మనకు వచ్చినటువంటి ప్రార్థన చెప్పుకొని, ఏదో జనులు చూసినట్టు, లేకపోతే ఇంకేదో మనం అనవసరమైనటువంటి పదాలు ఉపయోగించి ప్రార్థనలు వద్దని చెప్తా ఉన్నాడు. ఏం చేయమని చెప్తున్నాడమ్మా? పరలోక ప్రార్థన అందరూ వచ్చు కదా, మన చిన్నప్పుడు మొట్టమొదటి నేర్చుకునే ప్రార్థన. ఈ ప్రార్థన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రార్థించుకుని ఆత్మీయమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని పొందుకోవడానికి ఇది అత్యంత ఉత్తమమైనటువంటి ప్రార్థన. ఒకసారి నిదానంగా చెప్పడమా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకంలో. ఎక్కడ నెరవేరాలి? భూలోకంలో. భూలోకంలో ఎక్కడ నెరవేరాలన్నా? చెట్లు పుట్ల జీవితాలు, జంతువుల జీవితాలునా? ఎక్కడ నెరవేరాలి? మనం ఈ ప్రార్థన వచ్చు కదా అని గడగడ చెప్పుకుని వెళ్ళిపోవటం కాదు. దేవుని మనం ప్రార్థన చేస్తున్నాం. సృష్టికర్త మనకు జీవం ఇచ్చినటువంటి దేవుని, అయ్యా నీ నామాన్ని నేను ఘనపరుస్తాను, మహిమపరుస్తాను, నీ నామాన్ని నేను పూజిస్తాను, నీ నామము స్తుతించబడును గాక, నీ రాజ్యము నాకు కావాలి ప్రభువా. ఎప్పుడు వచ్చింది అది? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకములో నా జీవితంలో నెరవేరినప్పుడు. ఎవరి జీవితంలో నెరవేరాలమ్మా? చెప్పాలి. ఎవరి జీవితంలో? నా జీవితంలో నీ చిత్తము నెరవేరే విధంగా నన్ను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత ఏమిటి? మనకు కావలసిన ఆహారం కోసం, మన బ్రతుకు కోసం, మన జీవనం కోసం మనం అడుగుతున్నాం. దేవుడు ఆయన ఇస్తా ఉన్నాడు. అందుకనే చెప్తా ఉన్నాడు మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయంలో, ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమని మీ జీవితముల గురించి వ్యర్థ చెందలేదు. ఆకాశంలో సంచరించే పక్షులను చూడండి, అవి విత్తవు, నాటవు, గిడ్డంగుల్లో భద్రపరచు. అయినా సరే దేవదేవుడు వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా సకాలంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పక్షుల కంటే మీరు శ్రేష్టమైనటువంటి వాడు కదా.
మరి మీకు నేను ఆహారం ఇవ్వనా? ఇస్తాను. కానీ మీరు ఎతకవలసింది దేనిని ఎతకమని చెప్తున్నాడమ్మా దేవుడు? 33వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు ప్రపంచంలో మీరు ఏమనుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో సమస్తాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీతిని వెతకండి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. నువ్వు ఈ తపస్కాలంలో ఆలోచన చేయవలసిన, అయ్యా నేను ప్రపంచంలో ఏం వెతుకుతున్నాను, నువ్వేం వెతుకుతున్నావు, ప్రపంచంలో దేనికోసం నువ్వు వెతుకుతా ఉన్నావు, దేనికోసం జీవిస్తా ఉన్నావు? దేవుడు చెప్తున్నాడు నీ జీవితం దీవించబడాలి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకమని చెప్తా ఉన్నాడు. మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఆయన సంతృప్తిగా అనుగ్రహిస్తా ఉన్నాడు. తర్వాత మాట కూడా చదవమ్మా. పరలోక ప్రార్థన చెప్పండి. తర్వాత ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ తపస్కాలంలో మనం చాలా జాగ్రత్తగా మన హృదయాంతరంగా పరిశీలన చేసి చెప్పుకోవలసినటువంటి ప్రార్థన. మా యొక్క అప్పుబడిన వారిని నేను క్షమించినట్లు మా అప్పులను క్షమించును. ముందు ఎవరు క్షమించాలమ్మా? దేవుడు మన తప్పులను క్షమించాలా, లేకపోతే మనం పరుల తప్పులు క్షమించాలా? నువ్వు పరులను క్షమిస్తేనే అప్పుడు దేవుని క్షమాపణ మనకు. నువ్వు పరులను క్షమించకుండా నువ్వు ఎన్ని రోజులు ఈ కోటాల్లో ఉన్నా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, నువ్వు పగ ప్రతీకారాలతో నీ జీవితంలో బ్రతుకుతూ ఉంటే దేవుని కృప మనకు దొరుకుతూ ఉన్నదా? దేవుని క్షమాపణ మనకు దొరుకుతూ ఉన్నదా? దేవుని జీవం మనకు దొరుకుతా ఉన్నదా? పరలోక భాగ్యం మనకు దొరుకుతా ఉన్నదా? అమ్మా దొరుకుతా ఉన్నదా లేదా? మనకు దొరికే అవకాశం లేనే లేదు. అందుకని ఈ ప్రార్థన అత్యంత ఉత్తమమైనటువంటి ప్రార్థన. మానవ జీవితానికి కావలసినటువంటి సమస్తాన్ని ఈ ప్రార్థనలోనే సమకూర్చాడు దేవుడు. నువ్వు దేవుని ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎవరి చిత్తానుసారం బ్రతకాలి, నీ జీవితంలో కావలసినటువంటి ఆహారం కోసం నువ్వు పనిచేస్తే రాదు. మనం పంటలు పండించాలనుకుంటా, పండుతాయమ్మా? పంటలు పండుతాయా? ఎక్కడి నుంచి రావాలి మనకు వర్షం? దేవుడు పంపిస్తాడు. ఆయన పంపిస్తేనే మనకు ఆహారం దొరుకుతా ఉన్నది. మనంతట మన మనిషి ఏమీ చేయలేడు, ఏమీ సాధించలేడు. కాబట్టి మనం ఎవరి చిత్తానుసారంగా బ్రతకాలమ్మా? అందరూ చెప్పాలి. ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తం ఏమిటి? నువ్వు పరుడిని క్షమించు, తోటి వారిని నీవలే ప్రేమించమని చెప్తా ఉన్నాడు. ఈ తపస్కారంలో నువ్వు నిజంగా నీ తోటి వారిని నీవలే ప్రేమిస్తున్నావా లేదా? నీ తోటి వారిని క్షమిస్తూ ఉన్నావా లేదా? దేవుని చిత్తం ఏమిటో నువ్వు గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఏమన్నా అయ్యా నా జీవితంలో నీ చిత్తం ఏమిటో గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. 5వ అధ్యాయం 16వ వచనం త్వరగా ఒకసారి అందరూ చేతులు పైకి గట్టిగా చెప్పలు కూడా దేవుడు స్తుతించారు. కనకమూల వాళ్ళందరూ చదువు వాక్యం 5వ అధ్యాయం 16వ వచనం. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగపరచుకోరు. మీరు మూర్ఖులు కాక మీరు ఏమి చేయవలననేది దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. ఏం తినాలంటే మీవి అందరూ చెప్పాలి. ఏం తినాలి? అందరూ చెప్పాలి. ఏం తినాలమ్మా? ఇవి చెడు తినములు. చెడు తినాలనా? అవునా కదా? ఎందుకు దేవుడు ఇవి చెడు తినాలని చెప్తా ఉన్నాడంటే మనుషులకి దేవుడు జీవించాడు, ఎలా జీవించాలో నేర్పించాడు. దేవుడే మనుష్యుడిగా మానవలోకానికి వచ్చి ఓ మహోన్నతమైనటువంటి జీవన మార్గాన్ని చూపించాడు. కానీ మనుషులు మూర్ఖులై అజ్ఞానులై ఆ మార్గంలో నడవక దేవుని ఆలోచన ఏమిటో గ్రహించక మనుషులు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. మనుషులు పోట్లాడుకుంటూ ఉన్నారు. మనుషులు రకరకాల సమస్యలతో జీవితం అంతా కూడా సతమతమైపోతూ ఉన్నారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుని చిత్తం ప్రకారం జీవించకుండా ఉండటం. అందుకనే దేవుడు చెప్తాడు, బిడ్డలారా ఇవి చెడు తినాలు. కుటుంబాలలో నిజమైనటువంటి ప్రేమ ఉన్నాయమ్మా? కుటుంబాల్లో నిజమైన ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నారు? ఒకసారి చేతి ఎత్తండి. మా ఇంట్లో ఏం బాధలు లేవంటే అంతా హాయిగానే ఉంది, అందరూ బాగానే ఉన్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? అయ్యా ఎవరైనా ఉన్నారా? అందరూ చెప్పాలి. ఎవరు లేవు మనం. ఎందుకని? ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇవి చెడు తినడంలో కనుక దేవుడు ఏం చేయమని చెప్తాడమ్మా?
ఏం చేయమని చెప్తున్నాడు? మనందరినీ దొరికిన ప్రతి అవకాశమును ఏం చేయాలంట? సద్వినియోగపరచు. ఏం చేయడానికి సద్వినియోగపరచుకున్నది. మీలో చాలా మంది దీక్ష తీసుకున్నారు. ఈ 40 రోజుల దీక్ష నీ రాబోయే జీవిత కాలాన్ని ఫలింపచేయాలి. ఈ రోజుల్లో చాలా మంది దీక్షలు తీసుకుంటా ఉన్నారు. నువ్వు దీక్ష తీసుకునే ముందు ఆలోచన చేయాలి. నేను ఏం చేయడానికి దీక్ష తీసుకుంటా ఉన్నా? పక్కవాడు తీసుకున్నారు కాబట్టి నేను కూడా తీసుకున్నావా? లేకపోతే నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచన చేసుకొని నా బ్రతుకు బాగుండాలి, నేను త్రాగుబోతుగా ఉన్నా ఆ త్రాగుడు మానేసేయాలి. నేను ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నా నా కుటుంబాన్ని సరిగా నేను చూసుకోవాలి. నేను ఇప్పటివరకు గర్వంతోనో అహంకారంతోనో లేకపోతే పగలతోనే నేను బ్రతుకుతా ఉన్నా, వాటినన్నిటి నుంచి నేను దూరంగా జీవించడానికి నేను ఈ దీక్ష తీసుకున్నా. మనం ఏ పని చేసినా మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. మనం ఏ పని చేసినా ప్రతిఫలాన్ని ఆశిస్తాం. అవునా? మనం ఏ పని చేసినా, నువ్వు కూలికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ప్రతిఫలాన్ని ఆశిస్తాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ప్రతిఫలం రావాలి. వస్తుందా అమ్మా? ప్రతిఫలం వస్తుందా లేదా? ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలంట? ఇవి చెడు దినములు దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగపరచుకో. మీరు మూర్ఖులు కాక, అజ్ఞానులు కాక, దేవుని చిత్తం ఏమిటో మీరు గ్రహించడానికి ఏం చేయమని చెప్తున్నామా? ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. ప్రతి విషయంలో కూడా మనిషి దేవుని చిత్తం ఏమిటో గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఈ శ్రమణ దినాలు, తపస్కారం, ప్రార్థనా కార్యక్రమాలు దేవుని చిత్తం ఏమిటంటే నీ బ్రతుకు మారాలి. దేవుని చిత్తం ఏమిటంటే నీ బ్రతుకులో దేవుని వెలుగును పొందుకోవాలి. దేవుని చిత్తం ఏమిటంటే నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. దేవుని చిత్తం ఏమిటంటే ఆయన గొప్ప ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమలో నెలకొని ఆ ప్రేమను ఇతరులకు పంచాలనేది దేవుని యొక్క చిత్తం. కానీ మనుషులు ఎవరు కూడా ఈ సత్యాన్ని గ్రహించట్లేదు. తర్వాత మాట కూడా చదవమా? మద్యపానముతో మత్తెలకుడు అవి మీ జీవితాలని ఏం చేస్తున్నాయంటమా? నాశనం చేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, ఈ రోజుల్లో చాలా మంది వచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఇంట్లో చెప్తున్నారు. గుడి దగ్గర ఏదైనా సందేహవలసిన సరే ఇవ్వలేకపోతున్నారు కొంతమంది. ఎందుకని? డబ్బులు సంపాదిస్తున్నా. భర్త భార్య లేక కుటుంబం ఇద్దరు ముగ్గురు పనికి వెళ్తే డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ ఆ డబ్బులన్నీ ఏమైపోతూ ఉన్నాయి? ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయమ్మా? అయ్యా చెప్పండి, ఏమైపోతున్నాయి మీరు సంపాదించే డబ్బులని? ఏమైనా ఇండ్లు వాటిని శుభ్రం చేసుకుంటున్నారా? లేకపోతే పిల్లలను శుభ్రం చదివించుకుంటున్నారా? మీరు శుభ్రంగా ఆరోగ్యంగా మంచిగా దృఢంగా ఉన్నారా? ఏది లేదు. చాలా మంది మనందరం కూడా దీనివల్ల అంతా జరుగుతామని అంటే మనం సంపాదించే డబ్బు అది దేవుడు ఇచ్చేది. ఆయన శక్తి ఇస్తే సంపాదించారు. ఇప్పుడు ఆ డబ్బుని ఏం చేస్తున్నాము? మరలా మీరు మద్యపానంతో మత్తెలకుడు అవి మీ జీవితాలని నాశనం చేస్తాయంటే అని చెప్తున్నాడు దేవుడు. చాలా మంది త్రాగుడికి బానిసలైపోయి అప్పులు చేసేవాళ్ళు ఉన్నటువంటి 2 సెంట్లు 3 సెంట్లు అరకరం ఎకరం అమ్మేసుకొని అప్పులు పాలైపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి మన పేద కుటుంబాల్లోని, మన గ్రామాల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనుషులు దేవుని చిత్తానుసారం బ్రతకకుండా, లోకంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా ఈ వ్యసనాలకి బానిసలైపోతున్నాం. మనకి ఈ ప్రభుత్వాలు లేకపోతే ఇంకేనయ్యో ఇస్తా ఉంటే మీ మందు తగ్గిస్తున్నాం, అది తగ్గిస్తున్నాం. ఎందుకు? ఇవంతా పేదల సొమ్మి. చివరికి ఏ గవర్నమెంట్ నడిచినా సరే అది ఎవరి సొమ్ము? ఇదంతా ఏమా ఎవరి సొమ్మది? ప్రజల పేదల సొమ్మి. మీరే సంపాదన సృష్టించేది. సంపద సృష్టించేది ఎవరు? పేద ప్రజలే. పొలంలో పనిచేసేది వాళ్ళే, ఒడ్లు పండించేది వాళ్ళే, లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి ఇండ్లు కట్టేది వాళ్ళే, లేకపోతే ఇంకా ఇతర ప్రపంచంలో ఏ పని చేసినా సరే అది పేదల హస్తం తప్పనిసరిగా ఉంటాం. చివరికి పాడైపోయేది కూడా ఎవరన్నా? మనమే. దీనివల్ల అంటే మనకి జ్ఞానం లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది మనకి జ్ఞానం లేదు. ప్రపంచంలో మనం కొట్టుకొని పోతున్నాం. చాలాసార్లు చాలా మంది మనం ఉపయోగించుకుంటారు అంతే. అందరూ ప్రపంచంలో ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇతరేతర ఎవరైనా సరే నిన్ను కేవలం పని చేయించుకోవడానికి ఒక బానిసగా చేస్తున్నారు. దేవుడు ఆ బానిసత్వ సంఖ్యల నుండి నువ్వు బయటపడి నీ బ్రతుకు బాగుండాలి అంటే నువ్వు కొన్ని దురలవాట్లను మానేసేయాలి. అది త్రాగులు మానేసేయమని చెప్తున్నాడు. ఈ త్రాగుడు వలన ఏం జరుగుతా ఉన్నది? చాలా మంది నిన్న ఒక తల్లి వచ్చింది, ఫాదర్ గారండి ప్రార్థన చేయండి. ఏమైందనంటే ఈ లివర్ దెబ్బతిందండి. ఏమిటి? లివర్ పూర్తిగా పాడైపోయిందంట. విజయవాడ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. డాక్టర్ గారు లాభం లేదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్లు ఏం చేస్తున్నారు? మన దగ్గర డబ్బులు ఉన్నంతసేపు
వాళ్ళు ఏదో అటు ఇటు కలుగుతారు, ఏదో మందులు ఇస్తారు, అయిపోయింది. ఇంకా ప్రాణం పోయే సమయానికి ఏం చేస్తారు? ఎక్కడ తీసుకెళ్ళమంటారమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎందుకు ఇతనికి ఈ పరిస్థితి వచ్చిందంటే తాగి 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 మనం తాగేది ఏమిటి? ఏం తాగుతున్నాము? మద్యపానం తాగి బ్రతుకంత ఏమైపోతుంది? పాడైపోతుంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? మద్యపానంతో మత్తెలగడు అవి మీ జీవితాలని ఏం చేస్తున్నాడమ్మా? వినాశనం చేస్తున్నది. ఇది మనం వినాశనం అయిపోవాలా? ఆ వినాశనాన్ని తప్పించుకొని మనం శాశ్వతంగా బ్రతకాలి. ఏం చేయాలి ఏమా? ఏం చేయాలి మనం? చెప్పండి. మనం శాశ్వతంగా బ్రతకాలంటే ఈ చెడు దినాలలో మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేతుమయ్యా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా.
జీవిత సత్యాలని మనం గ్రహించాలంటే ఈ చెడు దినాలలో మనందరం కూడా దేవుని అడగాలి, అయ్యా ఈ దినాలలో నేను ఎలా బ్రతకాలో నాకు తెలియట్లా, నా భావోద్వేగాలని నేను ఎలాగో ప్రదర్శించాలో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం అంతా కూడా అజ్ఞానంలో ఉన్నది, నా బ్రతుకంతా కూడా అంధకారంలో ఉన్నది, నా జీవితం అంతా కూడా అనవసరమైనటువంటి ఆలోచనలలో కొట్టుకుని పోతా ఉన్నది. ప్రభువా, ఇటువంటి బ్రతుకు ధన్యతనందాలని నేను ఆశపడి ఇక్కడికి వచ్చాను. నా బ్రతుకు నీ సన్నిధి చేరుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువా తండ్రి, ఈ చెడు దినాలలో నాకు జీవిత మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని నాకు చూపించు ప్రభువా. నేను చేసే ఉపవాసం, ఏ ఉపవాసం చేయలేదు మనం? నేను ఇందాక నేను చెప్పిన ఏ ఉపవాసం? హృదయ ఉపవాసం, మనస్సుకు ఉపవాసం. నీలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమిటో గ్రహించి వాటిని తీసివేసి ప్రక్రియను ప్రారంభించాలి. అది నిజమైనటువంటి ప్రార్థన, అది నిజమైనటువంటి మాట. ప్రభు అయినటువంటి క్రీస్తు దేవుడు ప్రప్రథమంగా ప్రబోధించినటువంటి మాట ఏమిటమ్మా? ఏ మాట ప్రభు బోధించింది? మార్కు శుభవార్త 1:15 మనం చదవండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. ఏం చదవనమ్మా? ఈ తపస్సు కాలమంతా అది చేంజ్ ఆఫ్ హార్ట్. హృదయాన్ని మార్చుకోవడం అంటే నీ బ్రతుకును మార్చుకోవడం. నీ హృదయ ఆలోచనలు దేవునికి ప్రీకరంగా ఉన్నాయా లేదా, దేవుని యొక్క మార్గంలో ఉన్నాయా లేదా, నువ్వు ఆలోచన చేసి నీ బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహ కాలం, రక్షణ సమయం ఇది. అందుకని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం తపస్కారంలో మనం చదువుకుంటా ఉన్నాం. 50 గ్రంథం 2:2 దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? ప్రియమైనటువంటి బిడ్డ, ఇప్పుడైనా సరే, ఎప్పుడు రేపు వాయిదా లేదు. నీ బ్రతుకు మార్చుకోవడానికి ఎప్పుడయ్యా? అందరూ చెప్పాలి. ఎప్పుడు? దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడు సమయం? నీకు ఇప్పుడే, ఇక్కడే ఇస్తున్నాడు. నువ్వు ఆలోచన చేసుకోవడానికి నీకు ఇన్ని గంటల వ్యవధిని ఇస్తా ఉన్నాడు. ఈ ఇన్ని గంటల వ్యవధులను దైవప్రాణంలో ఉన్నావు. దేవుడు సజీవమైనటువంటి వాక్యం వింటూ ఉన్నావు. తర్వాత దివ్య సంస్కారం ద్వారా దివ్య భోజ్యం. మనం దేనికి ఆకలి కొనాలమ్మా? మన ఆకలి దేనికి ఉంటుంది? పాపాలు చేయడానికి ఆకలి ఉంటుంది. లోకంలో కుట్టలు కుతంత్రాలు కొనడానికి మనుషులు ఆకలి కొని ఉంటారు. లోకంలో భోజనం కోసం ఆకలి ఉంటుంది. కానీ నీ ఆకలి ఏ విధంగా ఉండాలమ్మా? జీవాహారం కోసం నీకు ఆకలి కావాలి. దేనికోసమమ్మా? జీవాహారం స్వీకరించడానికి నీకు ఆకలి కావాలి. అయ్యో, నేను దివ్యబలి పూజకి వెళ్ళలేకపోతా ఉన్నాను, దివ్య ప్రసాదం నేను స్వీకరించలేకపోతా ఉన్నాను, ప్రభువా ఈ జీవాహారాన్ని నేను పొందుకోలేకపోతా ఉన్నాను. నువ్వు ఏదో లోకంలో ఆహారం కోసం అటు ఇటు తిరుగుతా ఉన్నావు. కానీ అసలైనటువంటి ఆహారం ఏం చేస్తున్నావు మనం? అందుకని మన బ్రతుకులు బాగుపడట్లా. క్రైస్తవ ప్రపంచంలో మనం చాలా మంది ప్రజలు ఉంటా ఉన్నారు, కానీ మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి పదవులు నడవట్లేదు. ఆధ్యాత్మికమైనటువంటి వెలుగును మనం పొందుకోవడం వల్ల జీవాహారం కోసం మనం తప్పించట్లా. అందుకని దేవుడు పిలుస్తున్నాడు, బిడ్డ ఇప్పుడైనా సరే నువ్వు ఆలోచన చేయి. నీ జీవితాల గురించి నువ్వు రేపు ఉంటావో ఉండవో తెలియదు. ఇప్పుడే నీ బ్రతుకును మార్చుకో. ఎక్కడే నువ్వు ఎవరిని క్షమించాలో క్షమించు. ఎవరితో నువ్వు పక్కనున్న వాళ్ళతో ప్రేమ చూపించడానికి, ఎవరితో నువ్వు దేశంగా ఉన్నావో వాళ్ళకి ధైర్యం చూపించు. నీ బ్రతుకుని ఇక్కడే మార్చుకో. నువ్వు ఒకవేళ త్రాగుడికి, ఇతర వ్యసనాలకి బానిస బ్రతుకుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఇక్కడే విడిచిపెట్టి నువ్వు సంతోషంగా నా బ్రతుకు నేను మార్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని బలిపీఠం చెంతలో సమర్పించి నువ్వు సంతోషం ఇంటికి వెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి పిలిచాడు. కాబట్టి చివరి మాటగా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 30:19 చదువును ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండం 30:19. నేడు నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. నేను జీవమును మరణమును ఆశీస్సును శాపమును నేను మీ ఎదుట ఉంచుతుని కనుక మీరు జీవమును ఎన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికి పొమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రార్థనకు వచ్చినటువంటి వారందరికీ ఈ వాక్కును విలుచున్నటువంటి ప్రతి బిడ్డకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, బిడ్డ నీ జీవితంలో జీవాన్ని, మరణాన్ని, ఆశీస్సుని, శాపాన్ని, నీటిని, నిప్పును నేను నీ ముందుంచా.
నువ్వేం తీసుకుని వెళతావో తీసుకుని వెళ్ళమని చెప్తున్నాడు. ఏం కావాలి మనకి? ఏం కావాలి మనకి? చెప్పాలి అందరూ. ఏం కావాలి? అందరూ చెప్పాలి. ఏం కావాలి? మరణం కావాలా? జీవనం కావాలా? జీవం కావాలి. ఆశీస్సు కావాలా? శాపం కావాలా? ఆశీస్సు కావాలి. ఎంతమందికి జీవం కావాలో చేయగలుగుతున్నామా? దేవుని ఆశీస్సులు కావాల్సినటువంటి వాడు ఒకరు చేయగలుగుతారు. 2 చేతులు ఎత్తండి. ఒకటి జీవం, రెండవది దేవుని ఆశీస్సు. ఆ 2 నీకు ఇవ్వడానికి దేవుడు పిలుస్తాడు. కాబట్టి అందరూ ఒకసారి 2 చేతులు పైకి గట్టిగా చెప్పబడి ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు మనల్ని? శ్రమల దినాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? మా ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. గెత్సేమనే తోటలో మన కోసం ఏం చేస్తున్నాడమ్మా? గెత్సేమనే తోట చూడు, ప్రభు యేసుని చెమట చూడు, రక్త బిందువును చూడు, రక్షకుని ఎడబాట చూడు. గెత్సేమనే తోట చూడు, ప్రభు యేసుని చెమట చూడు, గెత్సేమనే తోట చూడు, ప్రభు యేసుని చెమట చూడు, రక్త బిందువులు చూడు, రక్షకుని ఎడబాట చూడు, గెత్సేమనే చెమట చూడు. ముందు మారి మనసు పాపము పోవు నీకు, ముందు మారి మనసు పాపము పోవు నీకు, గెత్సేమనే తోట చూడు, ప్రభు యేసుని చెమట చూడు, గెత్సేమనే చెమట బిందువులు చూడు, రక్షకుని ఎడబాట చూడు, గెత్సేమనే తోట చూడు, యేసుని చెమట చూడు. ఈ 40 దినాలు కూడా ప్రభువా ఆయన గెత్సేమనే తోటలో మన కోసం పడేటువంటి శ్రమ, వేదన, రక్త బిందువులు నువ్వు ప్రతిరోజు ధ్యానం చేయి. మారు మనస్సు పొంది నీ పాపములు క్షమించబడితే నువ్వు దైవ రక్షణ పొందుకుంటావు. కాబట్టి ప్రియులారా, ఈ రాబోయే దినములలో నీ బ్రతుకుల గురించి మాత్రమే ఆలోచించాలి. నీ బ్రతుకు మారుతున్నదా లేదా? ఎన్నో సంవత్సరాలుగా మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, కానీ మన జీవితంలో మన హృదయాలు మారట్లా. కానీ దేవుడు ప్రతిసారి మనకి అవకాశం ఇస్తా ఉన్నాడు. పోయిన సంవత్సరం బ్రతికించాడు, కానీ సంవత్సరం 10 మంది ఉన్నారా? పోయిన సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సంవత్సరం లేదు. వచ్చే సంవత్సరం మనం ఉంటామో మనకి తెలియదు. అందుకని దేవుడు ఇప్పటికప్పుడు బిడ్డ నువ్వు నా దగ్గరికి ఇప్పుడే రా, ఇప్పుడే నీ బ్రతుకు మార్చుకోమని సెలవిస్తూ ఉండగా మన బ్రతుకులు మారాలని ఈ దినములలో దేవుని యొక్క దైవ జ్ఞాన మార్గాన్ని మనకు చూపించి ఆ మార్గంలో మనం నడిచి మన జీవితాలను ఫలింపు చేసే విధంగా దేవుని మనం ఆశీస్సుల కోసం ప్రార్థించాలి. పిత, పుత్ర,